రాష్ట్రం లోపల సరి అయిన పాలన కావాలని చెప్పి మసిబూసి మారేడుగా అని చెప్పి విధాలను మానుకోవాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ బీసీలకు మద్దతుగా బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం లోపల నమ్మక ద్రోహం చేసే పార్టీ అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి లేదు. ఈ కులాగరణ ఎట్లా చేసినాం అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కులాల వారీగా గ్రామీణ ప్రాంతాల లోపల కులాల వారీగా లెక్కలు తీసి దాని చేతపత్రం విడుదల చేయాలి. పత్రికా ప్రకటన చేసినట్టయితే ఆ గ్రామంలో ఉన్న అఖిలపక్ష నాయకులందరూ కలిసి ఆ గ్రామంలో చాకలి, కుమ్మరి, కమ్మరి, మంగలి, మాదిగ, యాదవ, నేత, గీత ప్రతి కులస్తుల లెక్కలు 2 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అందుతాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దొంగ లెక్కలు చేసి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా వేరే మతస్థులను దాంట్లో చేర్చి 43% రిజర్వేషన్ కల్పించి బీసీలను దగా చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. బీసీ సోదరులందరూ కూడా గమనించాలి. మీకు రావాల్సిన రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనంగా లేక 42% అని చెప్పి పెట్టి మసిబూసి మారేడుగా చెప్పి నయవంచ చేస్తున్నటువంటి బీసీలను నయవంచ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి మానుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.